అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. అయితే వీళ్ళిద్దరికీ చాలా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకరు పూర్తిగా అగ్రెసివ్‌గా సినిమాలు చేస్తుంటే, ఒకరు మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తే ఇద్దరు సినీ తారలు ఒకటి కాబోతున్నారని చెప్పాలి. వాళ్ళే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. అయితే ప్రస్తుతానికి విజయ్ దేవరకొండకు మాత్రం ఎక్కువగా సినిమా పరంగా సక్సెస్‌లు లేకపోయినా గానీ ఇప్పుడు ప్రస్తుతానికి చేయబోయే ఒక కొత్త చిత్రానికి సంబంధించి మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రైలర్ గురించి కాదు నేను చెప్పబోయే ఈ విషయం. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వచ్చే నెల 26వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇది ఎక్కువగా హడావిడి ఏం లేకుండా కేవలం సినీ పెద్దలు కొంతమంది అండ్ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరగబోయే ఒక వివాహంగా చెప్పుకోవచ్చు. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి ఎక్కడ రష్మిక కనపడ్డా, ఎక్కడ విజయ్ కనపడ్డా కూడా చాలామంది వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు, అందుకే అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని 3-4 సంవత్సరాలుగా వినపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ దాదాపు 2 సినిమాల్లో అంటే గీతా గోవిందం కానీ, డియర్ కామ్రేడ్ కానీ సూపర్ హిట్ చిత్రాల్లో నటించడం వల్ల అభిమానులు మాకు ఆ లవ్ బర్డ్స్ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడం వల్ల మీరందరూ అలా అనుకుంటున్నారే తప్ప మేము ఎలాంటి ప్రేమలో లేము అని ఏ సందర్భంలోనైనా కానీ వీళ్ళిద్దరూ దాటవేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతానికి మాత్రం డిసెంబర్ మొదట్లోనే వాళ్ళకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అండ్ ఎలాంటి హడావిడి లేకుండా విజయ్ వాళ్ళ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫిబ్రవరి 26వ తారీఖున వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఈ విషయాలన్నీ పూర్తి చేయాలని 2 కుటుంబాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో మనం అనుకున్నాము, ఇక్కడ అభిమానులు అనుకున్నట్టే జరిగింది అని కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే గీతా గోవిందం సూపర్ హిట్ అయిందో, గీతా ఆర్ట్స్లో వచ్చిన చిత్రం అండ్ డియర్ కామ్రేడ్ కూడా మంచి సక్సెస్ సాధించడంతో తప్పకుండా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అభిమానులు ఎంత చెప్పినా కూడా బొంబాయిలో ఉన్న నేను, హైదరాబాద్లో ఉన్న విజయ్ డేటింగ్ ఎలా చేస్తారు అనే సందర్భాల్లో కూడా చాలా విషయాలు వచ్చినప్పుడు రష్మిక ఆ విషయాలన్నింటినీ తోసిపుచ్చిందని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ అవ్వటంతో, అంతేకాదు 1000 క్వీన్ అని ప్రస్తుతానికి 4 సినిమాలని ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసి, ఇటు బాలీవుడ్లో 4 సినిమాలు చేసి 4 సినిమాలను 1000 కోట్లు దాటించి 1000 క్వీన్ అని పేరు తెచ్చుకున్న రష్మిక మందన మాత్రం ప్రస్తుతానికి IMDb రేటింగ్లో దాదాపు సెకండ్ ప్లేస్లో మోస్ట్ సర్చ్డ్ హీరోయిన్గా ఉండడమే కాకుండా 2025 క్యాలెండర్ ఇయర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉన్నట్టుగా తన కెరియర్ పరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కెరియర్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఒక సినిమాకి దాదాపు 8 కోట్ల నుంచి 10 కోట్లు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక ఆనవాయితీగా రష్మికకు మారింది బాలీవుడ్లో అని చెప్పాలి. అయితే అవన్నీ కొంచెం సేపు పక్కన పెడితే వ్యక్తిగత విషయాల గురించి వస్తే మాత్రం వీళ్ళిద్దరికీ ఆల్రెడీ డిసెంబర్లో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అండ్ ఇప్పుడు వచ్చే నెల 26వ తారీఖున, ఫిబ్రవరి 20వ తారీఖున వీళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వాళ్ళ ఫోటోలను ట్యాగ్ చేస్తూ వేరే సినిమాలకు సంబంధించినటువంటి లవ్ సాంగ్స్ని ఎడిట్ చేస్తూ వీళ్ళకి న్యూ లైఫ్కి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా వీళ్ళిద్దరూ ఒకటి కావాలని భావిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియోకి కింద కామెంట్ చేసి వాళ్లకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్ చేయండి. అయితే మీరు ఏమనుకుంటున్నారు, మీకు నచ్చిన వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఏంటో అని కామెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం ఏమైనా ఉంటే అతి త్వరలో నేను ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. నా ఛానల్ మూవీ వరల్డ్ ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీ విలువైన కామెంట్స్ని నా ఛానల్లో తప్పకుండా చెప్తారని, అయితే ఇలాంటి వీడియోస్ తీసుకురావాలి అని నేను భావించడం వల్ల తప్పకుండా మీకు నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తాను. బాయ్.